హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది పోస్టల్ అంటే తపాలా సంబంధమైన. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా లెటర్ కానీ ఏదైనా పార్సల్ కానీ ఒక ప్లేస్ నుంచి అంటే మనం పంపిస్తున్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళడానికి పోస్ట్ చేస్తాం. కొన్ని నోటీసులు పోస్ట్ చేస్తాం, కొరియర్ చేస్తాం కదా. అంటే కొరియర్ సర్వీస్ వేరుగా ఉంటుంది. పోస్టల్ అంటే పోస్ట్ ఆఫీస్ తెలుసు కదా, మనకు దగ్గరలో ఏదో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటే ఇప్పుడు లీగల్ నోటీసే తీసుకోండి, డైవర్స్ నోటీసు లేదా రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇట్లా నోటీసు పంపిస్తాం. పూర్వకాలంలో అంతా ఇట్లా ఫోన్స్ ఇవన్నీ లేవు కదా. లెటర్స్ రాసుకునేవాళ్ళు, పోస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత చేరేది, వాళ్ళు తిరిగి ఉత్తరాలు రాసేవాళ్ళు. సో ఇదంతా పోస్టల్ కదా. అండ్ ఈ పోస్టల్నే తపాలా సంబంధమైన చర్యలు అని అంటాం. ఓకేనా. రెండవది పోస్ట్ డేట్ అంటే జరిగిన తేదీ కంటే తరువాత తేదీ వేయడం. పోస్ట్ డేట్ అంటే జనరల్గా తర్వాత రోజు అంటే ఫ్యూచర్ డే అనమాట. ఏదైనా పోస్ట్ డేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ మేక్ ఏ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆన్ April 20, 2025, the post date might be April 23rd, 2025, the day it's processed by the bank. అంటే మీరు April 20, 2025 సంవత్సరంలో క్రెడిట్ కార్డు చెల్లింపు చేస్తే ఆ పోస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే April 23, 2025 కావచ్చు. అది బ్యాంక్ ద్వారా ప్రాసెస్ చేయబడిన రోజు అవుతుంది. ఓకేనా. మూడవది షార్ట్ డేట్ అంటే తక్కువ కాలంలో తేదీ నిర్ణయించడం అనమాట. ఇప్పుడు మన కేస్ హియరింగ్ వచ్చినప్పుడు మనం రిక్వెస్టింగ్ టైం అని జడ్జి గారిని అడిగినప్పుడు జడ్జి గారు షార్ట్ డేట్ అయినా లాంగ్ డేట్ అయినా అని అడుగుతారు. షార్ట్ డేట్ అంటే కొంచెం తక్కువ, అంటే 1 వీక్ లోపు, ఒక 10 days లోపు, అట్లా షార్ట్ డేట్ అనమాట. లాంగ్ డేట్ అంటే ఒక 20 days అట్లా పైన. సో షార్ట్ డేట్ అంటే తక్కువ కాలంలో తేదీ అనేది ఇవ్వడం, వాయిదా వేయడం, అది షార్ట్ డేట్ అవుతుంది. ఓకేనా. నాలుగవది పోస్ట్ అంటే 2 రకాల అర్థాలు వస్తాయి. అది ఉద్యోగం అన్న అవ్వచ్చు, నువ్వే పోస్ట్లో ఉన్నావు, సో ఉద్యోగం, ఏ ఉద్యోగము అన్న అర్థం వస్తుంది. ఇంకొకటి పోస్ట్ చేశాను అంటే తపాలా చేయడం, అంటే పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి పోస్ట్ చేయడం, పని అని అర్థం కూడా వస్తుంది. ఒక స్థానంలో పెట్టడం లేదా ఒక స్థానంలో ఉంచడం అని అర్థం కూడా వస్తుంది. సందర్భాన్ని బట్టి అర్థం అనేది మారుతుంది. ఓకేనా. ఐదవది పోస్ట్ మార్టం అంటే శవ పరీక్ష. ఇప్పుడు ఎవరిదైనా సరే మరణం సంభవిస్తే ఎందుకు ఆ మరణం అని చెప్పి ఆ బాడీని పోస్ట్ మార్టం చేస్తారు, ఎందువల్ల మరణించారు అని చెప్పి. CID అని చెప్పి ఒక ప్రోగ్రాం వస్తుంది, దానిలో వాళ్ళు చేస్తారనమాట. ఆ మర్డర్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం చేస్తారు, లేదా డెత్ అనేది ఎలా సంభవించిందో తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం చేస్తారు, ఎందువల్ల ఆ వ్యక్తి మరణించాడు అని. సో ఆ చేసే పరీక్షనే శవ పరీక్ష, పోస్ట్ మార్టం అంటారు. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.